నేను వచ్చేసి ఆఫ్రికాలోని మారుమూల ఒక టౌన్లో అయితే ఉన్నాను. ఈ ఊరు వచ్చేసి ఇథియోపియా దేశంలో ఉంది. ఆవాష్ అంటారండి. యాక్చువల్గా వర్షం పడుతుంది, అయినా కానీ మనం ఆగంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వీడియో కవర్ చేయడానికి ఈవిడ రారా అని చెప్పింది. అంటే ఆవిడ వ్యాపారం కోసమేలే, ఇంకా అలా ఏదో ఒకటి తినేసి వెళ్ళబుద్ధి అవుతుంది. ఇదంతా చూస్తుంటే నాకు మొత్తం పాతకాలపు స్టైల్లో ఉందిగా. ఓకే ఓకే, మనం గత వీడియోలో చూసుకున్నా కానీ ప్రతి వీడియోలో దాదాపుగా చూస్తున్నాం ఇంజేరా. అదేంటంటే ఇక్కడ దోశ లాంటి దాంట్లో కూర. దీన్నే ఇంజేరా అంటారు. అంటే దోశ అండి, చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. పెద్ద కంచం, దాంట్లో ఆ దోశ వేసేసి ఇప్పుడు వరకు మనకి చేసింది కదా షీరో, దీన్ని షీరో అంటారు. ఆ షీరో అయితే వేసేస్తారు. చట్నీ ఇంకా అది అంతే. చాలా హోటల్లో తిన్నాం ఇప్పటి వరకు, మీడియం హోటల్లో, పెద్ద పెద్ద హోటల్లో. ఇప్పుడు ఈ చిన్న చెప్పాలంటే చిన్న ఇంట్లో చేసుకుంటుంది ఈవిడ. చూద్దాం, అథెంటిక్ స్టైల్లో ఉందిగా, ఎలా ఉంటుంది ఏంటో. పొగలు వస్తుంది. చాలా బాగుందండి, కానీ దోశ ఏదైతే ఉందో కొంచెం సద్ది దోశలా ఉంది, ఎప్పుడో చేసినట్టున్నారు. ఇది ఇంజేరా, ఈ షీరో ఇదైతే బాగుంది. ఓకే ఓకే, ఈవిడ ఇదేదో చూపిస్తుంది, పిజ్జా టైప్లో ఉంది. స్మాల్ పీస్ ఓకే. ఇది ఇప్పుడు ఇది కూడా బ్రెడ్ ముక్కలా ఉందిగా, ట్రై చేద్దాం. అది కూడా చాలా బాగుంది. మరి దాని పేరు ఏంటంటే ఓకే. నా తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు నేనున్న ఆవాష్ అనే ఊరు, మనం మీకు గత వీడియోలో మాట్లాడుకున్నాం, జిబోటి అనే దేశానికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో వచ్చే ఊరు ఇది. నెక్స్ట్ ఊరు ద్రేడ్వా అని ఇంకొక ఊరు ఉంది. ఇంకా నాకు తెలిసి ఇదే ఇక్కడ ఇథియోపియాలో లాస్ట్ వీడియో అవ్వచ్చు. ఇది కాదులే నెక్స్ట్ వీడియో, ఎందుకంటే నెక్స్ట్ వీడియో ట్రైన్ జర్నీ ఉంటుంది. అసలు ట్రైన్ జర్నీ ఎందుకు చేస్తున్నాం, ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలోనే మాట్లాడుకుందాం. ఈ ఆవాష్ అనే ఊర్లో తిరుగుదాం. ఇక్కడ ఒక టౌన్ కదండి, ఇది చట్నీ లాంటిది. షీరో ఉంది కదా, అయిపోతే మళ్ళీ వేస్తుంది ఆవిడ. ఓకే, ఇప్పుడు నేను తిన్న ఫుడ్ మామూలుగా బయట 250-300 తీసుకుంటారు, ఇక్కడ 200. ఓకే అంతే. అమ్మ సెకండ్ నాకే. ఓకే, అమ్మ సెకండ్ నాలో. థ్యాంక్ యూ, బాయ్. వాటరా? ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆటోలే ఉన్నాయండి. ఇక్కడ ఆవాష్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, గూగుల్లో చూస్తే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ బస్ స్టేషన్ని మన్నారే అంటారంట. ఇప్పుడు మన్నారే దగ్గరికి వెళ్ళి, ఆ వాటర్ ఫాల్ వచ్చేసి 26 కిలోమీటర్లు ఉందండి. ఆ మన్నారే దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం. ఎంత తీసుకుంటాడు ఎందుకు ఆటో? ఎంత తీసుకుంటే అంత ఇద్దాం, చేయగలిగింది ఏముంది, ఏం తెలియదుగా. ఇదే మన్నారే అంటే. ఇట్లా ఒక గ్రౌండ్లా ఉంటుంది. అసలు మొత్తం అసలు ఏదో సినిమాలో చూసిన పాత టైప్లో ఉంది. అమ్మ ఒక్కడికి భాష అర్థం కావట్లేదు కదరా. పర్సనల్ కార్ లేకపోతే చాలా కష్టం అండి. మనం మారుమూల టౌన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి భాష ఏం రాదు. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకడు మనకి కార్ అయినా ఉండాలి, లేదా ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలిసినోడు ఎవడైనా పక్కన ఉండాలండి. నేనేం చేస్తున్నానంటే ఇటు ముందరికి వెళ్ళిపోయి కాసేపు ఈ ఆవాష్ టౌన్ అయితే చూద్దాం. మొత్తం పాత సినిమాలో బ్లాక్ అండ్ వైట్ మాదిరిగా ఉంది. ఒక ఆఫ్రికా ఫ్లేవర్ అయితే తగులుతుంది మొత్తం ఇటు చూసుకున్నా. అమ్మ గొడ్డళ్ళు పిళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ. నమస్తే సార్. ఇక్కడ కనీసం రోడ్లు కూడా లేవు వీళ్ళకి.
మా పెద్ద మార్కెట్ ఉందండి వీళ్ళకి. అంటే ఇది టౌన్ కదా, చుట్టుపక్కల ఉండే పల్లెటూరు వాళ్ళంతా వచ్చి ఇక్కడే కొనుక్కెళ్తారు కావాలి, అందుకే పెద్ద మార్కెట్. కానీ పాపం అసలు చూడండి, రోడ్లు లేవు, ఏం లేవు, ఎలాగా, చాలా కష్టం కదా. చూసారా గన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వేటాడడానికి కావాలా. కోడిగుడ్లు, చెప్పులు ఇలా అమ్మేస్తున్నారండి. దీన్ని ఒక టౌన్ అనడం కన్నా ఒక విలేజ్ అనొచ్చండి బాబు. అసలు ఒక్క చోట రోడ్ లేదు, చెత్త చూడండి ఎలా పడేశారు. ఇట్లాంటి కళ్ళే ఎవరు కూడా గైడ్ లేకుండా రారు, ఎందుకంటే కొంచెం అంతా కూడా పేదరికంలో ఉంటారు కదండి. పేదరికం ఒక మనిషిని ఎంతకైనా దిగజారి చేస్తుంది. అసలు ఈ గొంతుల్లో కూడా ఈ ఆర్గానిక్ చీపుర్లు, ఆర్గానిక్ చీపుర్లు, కుట్టు మిషన్లు ఇక్కడ కూడా కొడుతున్నారనమాట. ఓకే, ఇందుకే అంటారు కావాలా, ఏమన్నా కానీ మంచి రోడ్లు ఉంటేనే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి, ఆ రోడ్లే. ఈ ఆఫ్రికా దేశాల్లో వీళ్ళు లోకల్గా సబ్బులు తయారు చేసుకుంటారు, ఈ విధంగా ఉంటాయండి. లోకల్ సబ్బు కదా, నైసా. ఇక్కడ బేకరీ అండి, మొత్తం ఆఫ్రికాలో బేకరీ ఎలా ఉంటుందని అనుకోవచ్చు. ఇంకా ఇథియోపియా దేశంలో పెద్ద పెద్ద బన్నులు, డోనట్స్, ఇది పెరుగు. ఇక్కడ పాలు వచ్చేసి ఈ విధంగా పట్టేసి బాటిల్లో పెట్టి అమ్ముతారు. ఈ ఆవాష్ పార్క్ ఏంటో. హై గైస్, హై హౌ ఆర్ యు? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఈ ఆవాష్ లో ఫేమస్ ప్లేస్ వచ్చేసి ఆవాష్ పార్క్. సో గూగుల్ మ్యాప్ లో చూసాను, ఎవరిని అడిగినా సలాం అలైకుం, క్రిస్టియనా? ఆమెన్ ఆమెన్. ఓకే, జై శ్రీరామ్. చూద్దాం ఇప్పుడు ఆవాష్ పార్క్ అయితే వెళ్ళిపోవాలి మనం. గూగుల్ మ్యాప్లోనేమో ఇక్కడే చూపించింది లొకేషను, ఏమో వీళ్ళేమో పానిస్తానే ఉన్నారు. ఈ రైట్ సైడ్ మొత్తం ఆవాష్ పార్క్. ఆవాష్ పార్క్ అంటే నేషనల్ పార్క్ అంటున్నారు మరి వీళ్ళు. అసలు వాటర్ ఫాల్ అయితే ఒకటి ఉందండి లోపల, అది చూసుకొని ఆ పార్క్ చూసుకొని రావాలి. బాయ్, కష్టమే. ఓకే 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 ఓకే, బాయ్ సార్, థ్యాంక్ యూ. బాయ్ గైస్. ఇదే అంటే ఆవాష్ పార్కు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఆవాష్ నేషనల్ పార్క్ అయితే వచ్చాను. ఇక్కడ దీంట్లోకి కారు ఉంటేనే వెళ్ళడం కుదిరిద్దండి, విడిగా వెళ్ళడం కుదరదంట. ఆ కారు వచ్చేసి ఇక్కడ మటారా అని ఒక విలేజ్ ఉంది, మనం వచ్చింది ఆవాష్ అనే ఇంకొక ఊరు. రెండిట్లో ఎక్కడో చోట కారు మాట్లాడుకొని మన డబ్బుల్లో ఒక 12,000 రూపాయలు ఉంటుందంట. ఇది 12,000 రూపాయలండి. మాట్లాడుకుంటే మొత్తం లోపలికి తీసుకెళ్ళి మనల్ని నేషనల్ పార్క్ తిప్పి చూపించి తీసుకొని వస్తారంట. లోపల జంతువులు, పులులు, సింహాలు, అలాగే వాటర్ ఫాల్స్ ఎన్నో ఉంటాయంట. దీంట్లోకి వెళ్ళడానికి మాత్రం తక్కువే అంట ఫీజు, 90 రైట్, 90 బిర్ రైట్, 90. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలంటే ఈసారి లిఫ్ట్ అడిగి వెళ్ళమని చెప్తున్నారు. ఏంటో నా బతుకు. ఇప్పుడు 15,000 అంటే మళ్ళీ వెళ్ళి మాట్లాడుకొని ఇంకొక రోజు ఇక్కడ ఉండాలి. ఆల్రెడీ రేపు ట్రైన్ టికెట్ అయితే బుక్ చేశాను, మీకు అర్థమవుతుందిలే. ఈయన ఇంకా లారీ ఆపుతున్నాడు నా కోసం. థ్యాంక్ యూ సార్. ఆపుతారంటారా? అమ్మా ఆపండ్రా బాబు. నేషనల్ పార్క్ అంటే ఈసారి ప్రిపేర్ అయ్యి రావాలి. గూగుల్లోనేమో దీని అమ్మ ఆవాష్ పార్క్ అనే చూపిస్తుంది. ఏందో ఈడైనా ఆపితే బాగుండు. పాప ఈయన చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఇది ఏరియాలో ఉండకూడదంట, మనం పంపించేసేయాలి వీళ్ళు ఎట్లా అయినా కానీ. తెలియక వచ్చాక లిఫ్ట్ ఏమో దొరకట్లా. పాపం ఆయన మన కూడానే ఉన్నాడు. ఈయన మనల్ని పంపించేంత వరకు బాడు. ఇది మొత్తం 590 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉంటుందంట. ఇది ఆవాష్ పార్క్, చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.
ఇంకా ఆర్మీ వాళ్ళు అయితే దింపారు నన్ను ఇక్కడ. మొత్తానికి అది ఒక ప్లాన్ ఉండాలండి, ప్లాన్ లేకుండా వల్ల కాదు. మొత్తం ఈ ఆవాష్ అనే ఊరు మొత్తానికి కూడా ఫేమస్ ఏదైనా ఉందంటే ఆ నేషనల్ పార్కు, ఆ వాటర్ ఫాల్స్ అదొకటి. వాల్కేనో ఒకటి ఉంది, అక్కడికి వచ్చేసి ప్రజెంట్ అలౌ చేయట్లేదంట, అంత మంచి ఏరియా కూడా కాదంట అది. ఏదైనా మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి కాబట్టి ఆవాష్ అనే ఊరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ద్రేడ్వా అనే ఒక ఊరు ఉందండి, 250 కిలోమీటర్లు ఉంది. డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉండమంట కాబట్టి మారుతా చేరుకోవాలి. ఎలా చేరుకుంటామో చూద్దాం. ద్రేడ్వా అనే ఊరు మన్నారే అనే ఏరియాకే వచ్చేసాం. మళ్ళీ మన్నారే అంటే బస్ స్టాండ్. ఇంకా బస్సు అడుగుతుంటే లోకల్ పీపుల్ని ఇంకా విదేశీయులు అని చెప్పి వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ బ్రో. పాపం ఎంత దూరం నడుచుకుంటూ వస్తున్నాడు ఈయన. ఆ మన్నారే అనే ఏరియాలో కూడా కాదు. అబ్బా, ఇక్కడికి మొత్తం 3 గంటల ప్రయాణం తర్వాత చీరో అనే ఊరికి వచ్చాం. ఆవాష్ అనే ఊరు నుంచి. అన్నీ ఒకేలా ఉన్నాయండి, ఒక్క చోట కూడా అసలు ఈ డెవలప్మెంట్ అయితే కనపట్ల. అసలు బాధేస్తుంది ఇదంతా చూస్తుంటే. డెవలప్ చేయొచ్చు కదా మంచిగా, వీళ్ళకి మొత్తం మంచిగా సివిక్ సెన్స్ ఇదంతా నేర్పిస్తే బాగుంటుంది కదా. సో ఇండియా చాలా గొప్పదని అర్థమవుతుంది ఇప్పుడే, చాలా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. కంపేర్ కూడా చేయకూడదులేండి అసలు. ఇక్కడ ఇప్పుడే తెలిసింది ఇంకోటి, కాఫీ ఉంది కదా దాన్ని బూనా అంటారంట. మొత్తానికి ఈ చిరో అనే ఊరు నుంచి నాకు దొరికేసింది ద్రేడ్వా అనే ఊరికి. ద్రేడ్వా అనే ఊరు పెద్దదండి, ఇథియోపియాలో 2వ అతిపెద్ద నగరం అనమాట ద్రేడ్వా. ఫస్ట్ అడీస్ అబబా, రెండోది ద్రేడ్వా. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు ద్రేడ్వా అంటున్నారు కానీ దాని పేరు డీరే దవా, గూగుల్లో చూస్తే స్పెల్లింగ్. బ్రదర్ ఆకులు తింటుంటే నాకు ఇవ్వు, నేను తింటానన్నాను. ఏంటో ఏమో ఇక్కడ ఆకులు తింటున్నారు వీళ్ళంతా. ఏముంది దీంట్లో? మామూలుగానే ఉందిగా. మామూలుగానే ఉందిగా. ఇట్స్ నార్మల్, నథింగ్. వై యువర్ ఈటింగ్? వాట్ ఈస్ ద బెనిఫిట్? వాట్ ఈస్ బెనిఫిట్? Stimulation. Blood. Oh, blood purify. Okay. Brain focus. Okay. Concentration. Sister. Auntie. Takana lakan. Bambara jira du bande min. Sablam han pata na sa. Wala gadar hirada chadu. మొత్తానికి ద్రైడ్వా అనే ఊరు వచ్చేసాను. ఇప్పుడే ఈ హోటల్కి వచ్చాను. పెద్ద గొప్ప హోటల్ ఏం కాదండి, మామూలు యావరేజ్ 1000 రూపాయలు. సో భలే కోపం వచ్చింది ఇక్కడ ఈ హోటల్ రిసెప్షన్లో. అసలుకే తోలు తీరిపోయింది ట్రావెలింగ్ చేసి. పాస్పోర్ట్ తీసుకొని రేపు నువ్వు వెళ్ళేటప్పుడు ఇస్తానంది. నాకు అలా వద్దులే, నేను ఇంకో హోటల్ చూసుకుంటాను వెళ్తానంటే, వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ ఆ ఓనర్కి ఫోన్ చేసి సరే ఫోటో తీసుకుంటా అంది. సరే తీసుకోండి అని చెప్పాను. ఈ బిల్లు ఎంతసేపు రాసిందో తెలుసా? 20 నిమిషాలు రాసిందండి ఈ ఒక చిన్న బిల్లు. కింద నుంచో పెట్టింది, వెయిట్ చేసా. మరీ ఇంత వరస్ట్గా ఉంటే అట్లా సర్వీసు. ఇంకా ఏముంది, ఈ వీడియో నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. రేపు ట్రైన్ జర్నీ ఉంది, అసలు ఎందుకు ఏంటి మీకు మొత్తం రేపు చెప్తాను. ఉంటానండి, బాయ్.